హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జెన్నీ విత్ సన్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు అయితే నేను మీలాదున్ నబీకి చేసే స్వీట్ అండి. ఇది ఖీర్ పూరి అని చాలా టేస్ట్గా ఉంటాయి. ఒకసారి ట్రై చేద్దాం, మీరు కూడా చూసేసేయండి. ఇందులో ముందుగా పచ్చనిపప్పు నానబెట్టుకోవాలండి. తర్వాత క్వాంటిటీ మనకు తగ్గట్టుగా మైదా తీసుకున్నాను. అందులో నెయ్యి వేసి కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలండి. ఈ పండగకి ఈ స్వీటు ఇప్పుడు తగ్గిపోయిందిలే కానీ చేసుకోవడం. మేము చిన్నపిల్లలప్పుడు అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో చాలామంది బాగా చేసుకునేవాళ్ళు ఈ పండగకి. అయితే పిండి ముద్దలా ఇలా రావాలండి. కొంచెం నెయ్యితో సాల్ట్ కలుపుకున్న తర్వాత ఇందులో పాలు పోసి పిండి బాగా మెత్తగా ఉండేటట్టు ఒత్తుకోవాలన్నమాట. చూసారు కదా, సరిపడా పాలు పోసుకొని ఇలా ఒత్తేసుకోవాలి. పిండి బాగా మెత్తుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత కొబ్బరి తీసుకొని ఇది మిక్సీలో వేయాలండి, సన్నగా తురుములాగా అన్నమాట. ఇంకా పచ్చనిపప్పు నానిపోయింది కదా, ఇది స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఒక 10 నిమిషాల తర్వాత బాగా ఉడికిపోయిందండి పప్పు. తీసి చూసారా, చాలా మెత్తగా అయిపోయింది. ఇంకా ఇది పక్కన పెట్టేసుకొని ఒక బాండీలో ఒక 4-5 యాలకులు వేసుకోవాలండి. ఇంకా అందులో మనం పక్కన పెట్టేసుకున్న పప్పు చల్లారిపోయిన తర్వాత మిక్సీలో వేసుకొని ఇలా తాలింపు వేసుకోవాలి. అందులోనే కొబ్బరి కూడా యాడ్ చేయాలండి. ఇందులో బెల్లం కూడా యాడ్ చేయాలి. ఈ హల్వా బాగా ఉడకాలన్నమాట. అందులో నీరంతా ఇంకిపోవాలండి. ఇంకా ఇందులో ఫుడ్ కలర్ కొంచెం యాడ్ చేస్తే హల్వా కలర్ఫుల్గా చాలా బాగుండిద్ది చూడటానికి కూడా. ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి. ఇందులో యాలకులు కూడా యాడ్ చేయాలన్నమాట. ఒక 10 నిమిషాలకి హల్వా దగ్గర పడిపోతుంది. చూసారు కదా, థిక్ అయిపోయింది, వాటర్ మొత్తం లాగేసుకుందండి. ఇంకా పక్కన పెట్టేసుకుని ఇందాక మనం చేసుకున్న పిండి ఉంది కదా, బాగా ఇది నానిపోయిందండి. ఒక 15 మినిట్స్ తర్వాత ఇంకా చపాతీలు చేసుకొని కొంచెం కొంచెంగా పిండి తీసుకొని చిన్న చిన్న చపాతీలు ఒత్తుకున్నట్టు, చూసారు కదా, ఇలా చేసుకోవాలి. తర్వాత అందులో ఆ హల్వా ఉంటుంది కదా, అది పెట్టేసి సేమ్ ఇప్పుడు వీడియోలో చూస్తున్నట్టు సమోసా టైప్లో, కజ్జికాయలు అంటారు, సమోసాలు అంటారు కొంతమంది, ఇలా ఒత్తుకోవాలన్నమాట. ఇంకా క్వాంటిటీ అన్నీ అలానే ఒత్తుకోవాలండి, పక్కన పెట్టేసుకోవాలి ఇలా కజ్జికాయలాగా. చూసారు కదా, ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా. ఇంకా మనం ఖీర్ తయారు చేసుకుందాము. ఖీర్కి కావాల్సినవి జీడిపప్పు, బాదం పప్పు, కొన్ని కిస్మిస్ అండి. ఇంకా పొయ్యి మీద కడాయి పెట్టేసేసి అందులో 2 స్పూన్స్ ఘీ వేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేపుకోవాలన్నమాట, కొంచెం సేపు డ్రై ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఒక 2 మినిట్స్కి బాగా వేగిపోయినాయి. ఇందులో కిస్మిస్ కూడా యాడ్ చేస్తున్నాను. స్టార్టింగ్లోనే కిస్మిస్ వేస్తే మాడిపోతాయని కొంచెం సేపు తర్వాత వేసేసాను అన్నమాట. తర్వాత బొంబాయి రవ్వ ఒక 250 గ్రామ్స్ అన్నమాట, అది కూడా యాడ్ చేశాను. ఈ నెయ్యిలో ఇది కూడా బాగా ఫ్రై అయిపోతుందండి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. పక్కన ఇది ఫ్రై చేసుకునేటప్పుడే పక్కన వాటర్ పెట్టుకున్నానండి. ఆ వాటర్ వేడి చేసి మాత్రమే ఇందులో వేయాలి. చల్లని వాటర్ వేస్తే ఉండలు కట్టేస్తుందండి. వేడి చేసి ఇందులో వేసేసాను అన్నమాట. ఇది కొంచెం సేపు ఉడికేటప్పటికి పక్కన స్టవ్ మీద పాలు పెట్టేసుకోవాలండి. 2 ప్యాకెట్స్ పాలు పెట్టేశాను. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుండిద్ది. సాల్ట్ వేసుకున్న వెంటనే మనకు తగినంత స్వీట్ ఎంత తింటారో అంత పంచదార, యాలకులు 2 యాడ్ చేశాను. ఇంకా ఇది ఒక 5 మినిట్స్ ఉడికిపోతూ ఉంటుంది కదా, అప్పుడు వేడి చేసిన పాలు, చూసారు కదా, ఈ పాలు ఈ మిశ్రమంలో కలుపుకోవాలి. ఇంకా వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలన్నమాట. ఎందుకంటే అందులో నెయ్యి ఉంటుంది కదా, ఒక్కొక్కసారి ఆ నెయ్యికి పాలు విరిగిపోవచ్చండి. అందుకని
వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఖీర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వేరే స్టవ్ మీద కడాయి పెట్టేసేసి అందులో ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇందాక కజ్జికాయలు చేసాం కదండి, అవి డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్ కాగిపోయిందండి. ఇంకా ఇందులో సమోసాలు ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయండి. జస్ట్ ఒక 5 మినిట్స్కే ఫ్రై అయిపోతాయి అన్నమాట ఇవి. చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేటప్పటికి 2 సైడ్స్ ఇలానే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, కలర్ మాలిపోయినాయి, మంచి కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము సమోసాలు పక్కన పెట్టేసుకోవాలి. ఇలానే అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి సమోసాలు అసలు ఎంత ఎమ్మీగా ఆయిలీగా ఎంత క్రిస్పీగా వచ్చినాయి అంటే అసలు అంత బాగున్నాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ సమోసాలు ఇలానే తినరండి, ఖీర్తో కలిపి తింటారు. అసలు ఖీర్ అయితే ఇంకొంచెం దగ్గర పడి ఎంత టేస్ట్గా ఉందంటే, పాలు చాలా వేయాలండి ఈ ఖీర్లో. మేము చిన్నపిల్లలప్పుడు అసలు ఈ పండగ ఎవరింట్లో చేసినా పిల్లలందరం కలిసి పరిగెత్తి వెళ్ళి తినేవాళ్ళం. అంత ఇష్టం అండి ఇవి రెండు కాంబినేషన్. ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా. ఇంకా మా అన్నయ్య అయితే టేస్ట్ చేస్తున్నాడు. చూసారు కదా, సేమ్ ఇలానే 2 సమోసాలు వేసుకొని అలా ఖీర్ అలా వేసుకొని తినాలి. 2 కాంబినేషన్ అయితే సూపర్గా ఉండిద్దండి టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. ఓకే అండి, జెన్నీ విల్సన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.